హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. ఇంకా నేనైతే వంట చేసేస్తున్నాను. రాత్రి పెళ్ళికెళ్ళొచ్చాను. ఈరోజైతే లేట్ అయిపోయింది. ఇంకా వంట అయితే చేస్తున్నాను. టిఫిన్ అయిపోయింది. టీ తాగేసాము. అమ్మ నాన్న కూర్చున్నారు. నేనైతే వంట చేస్తున్నాను. మా వారు బయటికెళ్ళిపోయారు. ఇంకా వంట అయితే ఈరోజు మా ఇంట్లో ఏం కూర చెప్పనా? దోసకాయ, టమాటా, ములక్కాయ కలిపి కూర చేస్తున్నాను. ఇదిగో చూసారా, అది ఈరోజు మా ఇంట్లో అయితే ఇది దోసకాయ ములక్కాయ సూపర్ కాంబినేషన్, బాగుంటుంది, చాలా బాగుంటుంది. అసలు లైట్గా కొంచెం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. అయితే మా ఇంట్లో బాగా ఇష్టంగా తింటాము, నేను మా వారు. ఇంక ఈరోజు అయితే అమ్మోళ్ళు నిన్న అత్త ములక్కాయలు తెచ్చారు. ఇక ములక్కాయలు తెచ్చారు, అమ్మోళ్ళు చెట్టుకుండయి ములక్కాయలు అయితే తెచ్చారు. ఇంక ఈరోజు అయితే వేసి వండుతున్నాను. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే. అయితే ఏదైనా సరే కొన్ని విషయాలు తెలిసినా తెలియనట్టు ఉండాలి. ఏదైనా సరే ఇంకా మనం అన్నీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, కానీ బయటికి పొంగకూడదు అనేది నేను చాలా నేర్చుకున్నాను. నా అనుభవంలో నేను నేర్చుకున్న విషయాలు ఇవన్నీ. మనం ఏ విషయం తెలిసినా తెలియనట్టే ఉండాలి, అన్నీ నేర్చుకోవాలి, కానీ ఏ విషయంలో బాధపడకూడదు, మామూలుగా ప్రశాంతంగా ఉండాలి. ఇది నా అనుభవం. ఎందుకంటే మోసాలు కుట్రలు ఎన్నో 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 చూస్తున్నాం బయట. అవన్నీ చూసి మనకు ఒక జీవితం పాఠంలాగా నేర్చుకున్నాను నేనైతే. చూసి అవన్నీ దేనికి బాధపడకూడదు, దేనికి పొంగకూడదు, కుంగకూడదు అనే విషయం కూడా నేను చాలా బాగా నేర్చుకున్నాను. ఇది నాకు చాలా చాలా అనుభవం. ఏ విషయం కూడా ప్రశాంతంగా ఉంటే పనులు అవే అవుతాయి అనేది నాకు అర్థమయ్యింది. ఓకేనండి. ఇది నా బాధతో నేను నా బాధతో చెప్తున్నాను అనుకోండి, ఏదైనా అనుకోండి. ఏదో చెప్పాలి అనిపించింది, చెప్పాను, మీతో షేర్ చేసుకున్నాను. నేను నేర్చుకున్నది మీతో షేర్ చేసుకున్నాను. ఓకే. మా కర్రీ అయితే ఈరోజు ఇది. మీ ఇంట్లో మీరేం కర్రీ చేసుకున్నారు? ఓకే, కామెంట్ పెట్టండి కుదిరితే. బాయ్.